కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చిన్న స్టోరీ అనుకున్నా చాలా పెద్ద కంటెంట్ వచ్చేలా ఉంది దీంట్లో. కాబట్టి నేను దీన్ని ఒకటేసారిగా ఇవ్వలేను. కాబట్టి ఇక నుంచి లవ్ యూ బావాతో పాటు డే బై డే వస్తుంది. ఇది కూడా రెండవ పెళ్లితో మొదలైన ప్రేమ కథ పార్ట్ 3. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఆమె కాళ్ళపై ముద్దుతో ఆశ్రతికి చాలా వరకే నమ్మకం వచ్చింది. విశ్వ అరవింద్ లాంటి వాడు కాదు అని. తనకు ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఎవరో వచ్చి వాళ్ళ రూమ్ డోర్ కొట్టేసరికి ఆశ్రిత కంగారు పడి పైకి లేచింది. విశ్వ తల కొట్టుకుంటూ, ఆశ్రిత, కూల్ బంగారం, ఇది మనిల్లు. ఇక్కడ నిన్ను అనే ధైర్యం ఎవ్వరికీ లేదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకో, నేను ఉండగా ఎవరైనా నిన్ను ఒక్క మాట అన్నా కూడా వాళ్లకు ఈ భూమి మీద అదే చివరి రోజు అని చెప్పాడు విశ్వ. ఆ మాట వస్తున్నప్పుడు విశ్వ కంట్లో కోపం స్పష్టంగా తెలిసిపోతుంది ఆశ్రితకి. అప్పుడే మళ్ళీ డోర్ కొట్టడంతో విశ్వ ఆశ్రిత చెయ్యి పట్టుకొని ముందు ఇలా రా అని ఆమెను బెడ్పై కూర్చోబెట్టి విశ్వ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత అక్కడ డోర్ బయట ఒక మెయిడ్ కొన్ని వస్తువులు తీసుకొని వచ్చింది. విశ్వ ఆ మెయిడ్ దగ్గర ఉన్న అవి తీసుకొని కిందికి వెళ్ళి అన్వి పాపని పైకి రమ్మని చెప్పు అని ఆ మెయిడ్ని పంపించేశాడు. ఆ తర్వాత విశ్వ లోపలికి వచ్చి ఆశ్రిత పక్కన కూర్చుంటూ ఆమెకు ఇందాక మెయిడ్ తెచ్చిన ఒక ప్లేట్ని పక్కకు తీసి, ఇదిగో ఈ ఫ్రూట్స్ తిను. ఇప్పుడు మనం పూజలో కూర్చుంటే దాదాపు మధ్యాహ్నం అవుతుంది. అప్పుడు దాకా నువ్వు ఏమీ తినకపోతే నీరసించిపోతావు కదా అని ఆమె ముందు ఆ ఫ్రూట్స్ని అతని చేత్తో కట్ చేసి ఇచ్చాడు. అతను అంత బలవంతం చేస్తూ ఉంటే ఆమెకు అతను ఏదో చిన్న పిల్లలా తనని ప్యాంపర్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది ఆశ్రితకి. ఆశ్రిత అప్పుడే అయ్యో ఈరోజు పూజ కదా, ఉపవాసంతో చేస్తారేమో అని కొంచెం నుసుకుతూ చెప్పడంతో విశ్వ తల కొట్టుకుంటూ, మేడం, ఏ దేవుడు ఎక్కడ ఎవరిని పస్తులు ఉండి పూజలు చెయ్యమని చెప్పరు. ఎవరి లైఫ్ వాళ్ళవి, ఎవరి పనులు వాళ్ళవి. కాబట్టి ఈ ఫ్రూట్స్ని తిని అలాగే ఈ జ్యూస్ కూడా తాగేసి ఆ తర్వాత మనం పూజలో కూర్చొని మళ్ళీ రూమ్లోకి వచ్చేసరికి చాలా టైం అవుతుంది అని విశ్వ అనడంతో ఆశ్రిత ఇంకా విశ్వతో ఏం చెప్పినా వినడు అని అర్థమయ్యి సరే అని మెయిడ్ తెచ్చిన ఫ్రూట్స్లోంచి యాపిల్ విశ్వ కట్ చేసి ఉండడంతో దాన్ని తీసుకొని దాంతో ఆశ్రిత ఒక పీస్ తీసుకొని తింటూ ఉంది. అప్పుడే డాడీ అంటూ మన అన్వి పాప బయట నుంచి డోర్ కొడుతూ ఉంది. డోర్ కొడుతూ ఉండడంతో విశ్వ వస్తున్నాన్రా అంటూ వెళ్ళి అన్విని లోపలికి తీసుకువచ్చాడు. అన్వి లోపలికి తీసుకువచ్చి ఆమెని బెడ్ పైన కూర్చోబెట్టి మెయిడ్ తెచ్చిన ఒక గ్లాస్ జ్యూస్ని ఆశ్రితకు ఒకటి, అన్వికి ఒకటి, ఇదిగో తాగండి అని ఇచ్చాడు. అన్వికి అప్పటికే ఆకలి వేయడంతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తీసుకొని తాగేసింది. కానీ ఆశ్రిత ఇబ్బందిగా ఏదో ఆలోచిస్తూ ఉంటే విశ్వ తల కొట్టుకుంటూ ఒక విషయం చెప్పనా ఆశ్రిత అని అన్నాడు. ఆశ్రిత ఏంటి అన్నట్టు చూడడంతో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్వి కన్నా నువ్వే చిన్నపిల్లవి అని. ఎందుకంటే తనకు ఒక్కసారి చెప్తే సరిపోతుంది, మాట విని ఆ పని చేసేస్తుంది. నువ్వు ఉన్నావు చూడు, నీ చేత ఫుడ్ తినిపించడానికి నేను పడే తిప్పలు ఎవరూ పడరు అని అనడంతో ఆశ్రితకి కొంచెం కోపం వచ్చి పైకి లేచి, నేను తాగడానికి ఆలోచించడం లేదు, కానీ మీరు కూడా ఏమీ తినలేదు కదా, అందుకోసమే ఆలోచిస్తున్నా అని అంది ఆశ్రిత.
పైగా ఇక్కడ 2 మాత్రమే తెప్పించారు. మీరు కూడా ఉన్నారు కదా, ఇంకొకటి ఎగస్ట్రా తెప్పిస్తే ఏమైంది అని కొంచెం కోపంగా చెప్పినట్టే చెప్పింది. తను కోపంగా చెప్పిన ఆ మాటలు తన నోటి నుంచి చాలా నెమ్మదిగా వచ్చాయి. ఒక్క క్షణం విశ్వ పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. సరే అయితే మేడం, ఇప్పుడు మీకు నేను తాగలేదని ఈ కోపమా? సరే, ఒక పని చేద్దాం, మీరు తాగండి చెప్తాను ఫస్ట్ అని అన్నాడు. ఆశ్రిత అయోమయంగా చూస్తూ ఉంటే ఫస్ట్ తాగు అని బలవంతంగా తన చేతిలో ఉన్న గ్లాస్లోని జ్యూస్ అంతా హాఫ్ పైనే తాగించేశాడు బలవంతంగానే. ఆ తర్వాత అందులో మిగిలిన జ్యూస్ని విశ్వ తీసుకొని తాగేశాడు. క్షణకాలం ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె అలా చూస్తూ ఉంటే ఏమైంది అంటూ కళ్ళు ఎగరేశాడు. ఆమె ఆశ్చర్యం మరియు భయంగా మీరు నా ఎంగిలి తాగారు అని భయంగా చెప్పింది. విశ్వ అయితే ఏమైంది? నువ్వు నా వైఫే కదా, అందువల్ల తప్పేముంది అని చాలా క్యాజువల్గా సమాధానం ఇచ్చాడు. ఆ క్షణం ఆమె అలా చూస్తూ ఉండిపోయింది. అతడి కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అతడు కొంటెగా ఒకసారి ఆమె వైపు చూసి ఆమె చెవి దగ్గరికి వెళ్ళి చెవిలో, ఏంటి మేడం, మీ హస్బెండ్కి మీరు లైన్ వేయడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు? నేను ఏం ఫీల్ అవ్వను. మీకు ఇష్టం వచ్చినంతసేపు నాకు లైన్ వేయండి అని చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు విశ్వ. ఆమె ఆశ్చర్యంగా అతడి వైపు చూసి కనీసం మాట వరుసకైనా ఏదో ఒక్క క్షణం అతడి కళ్ళల్లో కానీ అతడి మాటల్లో కానీ ఆమె మీద ఇది 2వ పెళ్ళి, ఆమెకి ఇంతకుముందే వేరే వాడిని పెళ్ళి చేసుకున్నా అనే మాట కనీసం అతడు ఊహల్లో కూడా ఆమెకు కనిపించడం లేదు. ఏదో నిజం చెప్పాలంటే అతడు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది ఆమెకు. అప్పుడే ఆశ్రిత అక్క రేణుక వచ్చి, విశ్వ, ఆశ్రి ఇద్దరూ రెడీ అయ్యారా అంటూ లోపలికి వచ్చింది. ఆశ్రిత కూడా అక్క రెడీ అయ్యాము, వస్తున్నాను అంటూ వాళ్ళ అక్కకు ఎదురు వచ్చింది. వాళ్ళ అక్క వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంది. వాళ్ళక్క తన గురించి తప్పుగా అనుకుంటుంది ఏమో అని. కానీ రేణుక నార్మల్గా మాట్లాడుతూ, విశ్వ, మీరు కిందికి వెళ్ళండి, నేను ఆశ్రిని తీసుకొని వస్తాను అని విశ్వతో చెప్పింది రేణుక. విశ్వ కూడా సరే అని చెప్పి అతడు కిందికి అన్విని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ రూమ్లో రేణుక ఆశ్రి ఇలా రా అంటూ ఆమెను అద్దం ముందు కూర్చోబెట్టి ఆశ్రి అని ప్రేమగా పిలిచింది. ఆశ్రిత తన వైపు చూడగా వాళ్ళక్క ఇంకా ఆ మొహంలో బాధ ఉందే, దాన్ని నువ్వు ఎందుకు ఓవర్కమ్ చెయ్యలేకపోతున్నావురా అని అడిగింది. ఆశ్రిత అద్దం వైపు చెయ్యి చూపించి కంట్లో కన్నీళ్లతో, ఇది నేను కాదు అనిపిస్తుంది అక్క, ఎప్పుడూ నా కంట్లో బాధతో మాత్రమే కన్నీళ్లు వచ్చేవి, కానీ మొదటిసారి ఈరోజు లేచినప్పటి నుంచి అందరూ నాతో చిరునవ్వుతోనే మాట్లాడిస్తున్నారు. వాళ్ళు నేను భయపడకూడదు అని నా కోసం నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ కళ్ళలో నాపై ఇష్టం కనిపిస్తుంది. అత్తయ్య కూడా నాతో చాలా మంచిగా బిహేవ్ చేస్తున్నారక్క. ఇక విశ్వగారంటావా, అసలు చెప్పనవసరమే లేదు. ఏదో నేను తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అయినట్టు ఒక్క క్షణం కూడా నన్ను వదలడం లేదు. నేను కింద స్నానం చేస్తాను అన్నా వినకుండా ఈ గదిలోనే రెడీ అవ్వమన్నారు. తనే నన్ను రెడీ చేశారక్క అంటూ తనకు నగలు తెచ్చినవి కూడా చూపించింది. ఆ తర్వాత చిరునవ్వుతో మాట్లాడించడం
తనకు మధ్యాహ్నం వరకు భోజనం చెయ్యకుండా ఉండాల్సి వస్తుంది అని నాకు ఫుడ్ పెట్టి ఆ తర్వాత పూజలో కూర్చోమని ఇప్పుడే నాకు జ్యూస్ కూడా తాపించారు. ఇలా ప్రతి ఒక్కటి ఆయన నా మీద తీసుకుంటున్న కేర్తోనే నాకు అర్థం అవుతుంది. ఆయన తన జీవితంలో నాకు ఇచ్చిన స్థానం గురించి. అక్క, నేను భయపడను, అలాగని బాధపడను, కానీ నాకు కొంచెం టైం పడుతుంది ఆయనకు దగ్గర కావాలి అంటే అని చెప్పింది ఆశ్రిత. ఆమె తల కిందికి దించేసరికి రేణుక ఆమె దగ్గరికి వచ్చి, ఏం పర్లేదు ఆశ్రి, ఇక్కడ నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరని నువ్వు అర్థం చేసుకున్నావు. అదే సంతోషంరా. నువ్వు బాగుంటే చూడాలి అని మా అందరి కోరిక అని చెల్లి వైపు చూసి, ఇక పద, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు తినే అంత నువ్వు తినేంతవరకు నిన్ను కిందికి పంపించను అని మీ ఆయన ముందే కింద అందరితో చెప్పేశాడు. అందుకనే ఎవ్వరూ ఇప్పటి వరకు పైకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యలేదు. నువ్వు జ్యూస్ తాగగానే వాళ్ళ అన్నయ్యకు మెసేజ్ పంపించాడు నన్ను పంపమని. దాంతోనే నేను పైకి వచ్చాను అని చెప్పగానే ఈయన ప్రతి ఒక్కటి అసలు ఎలా చేయగలరు అని ఆశ్చర్యపోయింది ఆశ్రిత మనసులో. ఆ తర్వాత ఆశ్రిత కిందికి రావడం, పూజ జరిగే ప్లేస్కి వెళ్ళడం, అక్కడ చాలామంది ముత్తైదువులు, అలాగే వీళ్ళ బంధువులు కొంతమంది, చాలామందే ఉన్నారు. ఆశ్రిత అత్తగారు ఆశ్రిత చాలా దగ్గర బంధువులను మాత్రమే పిలిచింది, అలాగే మంచి వాళ్ళను మాత్రమే పిలిచింది. ఎక్కువ నోటి దురుసు ఉన్న వాళ్ళని, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని గాసిప్స్ మాట్లాడే వాళ్ళను కూడా, అలాంటి వాళ్ళకు వీళ్ళు దూరంగా ఉంటారు ఆశ్రిత అత్తగారు. అందుకే వీళ్ళను చూసి కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళ గురించి లేనిపోనివి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి తల్లి కొడుకుల ప్రపంచంతో పని ఉండదు వీళ్ళకు. ఇద్దరికీ వీళ్ళ సంతోషాలు, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవాలి అని అనుకునే మంచి మనుషులు, మంచి ఉద్దేశం ఇద్దరిది. తల్లి కొడుకులు ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. విశ్వ తన అమ్మకు చెప్పకుండా ఏ పని చెయ్యడు. ఒకవేళ చేసినా ఆ పని కరెక్టే అయి ఉంటుంది అని ఆమె అనుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఆశ్రిత వెళ్ళి పూజలో కూర్చుంది. అందరి కళ్ళు ఆమె వేసుకున్న నగలపైన, అందంగా ఉన్న ఆశ్రిత పైన నిలిచిపోయాయి. ఆమెకి ఒక్కసారిగా అంతమంది ముందుకు వచ్చేసరికి భయం వేసింది. కానీ పక్కనే ఉన్న విశ్వ మెల్లగా వాళ్ళకు కనిపించనివ్వకుండా ఆశ్రిత చెయ్యిని తన చేతిలోకి తీసుకొని నేనున్నాను అన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. తన చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆశ్రిత కూడా విశ్వ కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ధైర్యానికి ఆమె కూడా పూజలో కంఫర్టబుల్గా కూర్చొని పూజ ముగించేసింది. ఆ తర్వాత ఇక వచ్చిన ముత్తైదువులంతా పసుపు, కుంకుమ, తాంబూలాలు తీసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక సత్యనారాయణ వ్రతం చాలా బాగా జరిపించారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పటికే ఆలస్యం అవ్వడంతో రేణుక అందరి వైపు చూస్తూ విశ్వ అమ్మగారి వైపు కూడా చూసి, అత్తమ్మ, పూజ అయితే అయిపోయింది కదా, ఇక అందరూ వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. ఇక మనం మాత్రమే ఉన్నాము అని, మనం మాత్రమే మిగిలాం అని రేణుక చెప్పేసరికి, అవునమ్మా, అసలే ఆశ్రిత, విశ్వ కూడా ఏమీ తినలేదు కదా, ఇంకా పదండిరా అందరం కలిసి తిందాం అని వాళ్ళందరూ కలిసి ఇంట్లోకి వెళుతున్న సమయంలోనే, నేను రాకుండానే తినేస్తారా భోజనం అని అన్న పిలుపు విని అది ఎవరిదో అర్థమై, ఇక్కడి ఎవరి రాక కోసం ఎవరు వెయిట్ చెయ్యరు, వస్తే ఇంత ముద్ద పెడతాం, లేకపోతే లేదు అని అంతసేపు మొహంలో ఉన్న నవ్వు పోయి దాని ప్లేస్లో కోపం వచ్చి
అతడి వైపు గుర్రుగా చూస్తూ ఉన్నాడు విశ్వ. ఇందాక మాట్లాడిన ఆ వ్యక్తి విశ్వ అందుకు వచ్చి ఆ వ్యక్తి విశ్వ దగ్గరికి వచ్చి అరే బావా, సారీ చెప్తున్నా కదరా, ఫోన్లో 1000 సార్లు సారీ చెప్పాను, కనీసం ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు, నా పని ఎలాంటిదో తెలిసి నువ్వు ఇలా అనడం తప్పు కదరా అని అంటూ విశ్వని హగ్ చేసుకోబోయాడు. కానీ అంతలోనే ఎవరో ఒక ఆమె అతన్ని నెట్టేసి, నిజంగా నీకు బుద్ధి లేదు, అందుకే ఇప్పుడు ఇంత చేసి మా అన్నయ్య దగ్గరికి వచ్చి కుంటి సాకులు చెప్తున్నావు అని అతనితో వచ్చిన ఆ అమ్మాయి అతడినే తిట్టడంతో అతడు ఆ అమ్మాయి వైపు వింతగా చూస్తూ, హే మైనా, మీ అన్నయ్య సపోర్ట్ చూసుకొని లేనిపోనివి వాగడం ఆపు, ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది మేడం, నువ్వు నీ పేషెంట్స్తో బిజీ అయితే నేను నా జాబ్లో బిజీ, ఏదో అర్జెంట్ వర్క్, అందుకే ఇద్దరం బిజీ అయ్యి రాలేదు, వచ్చేసరికి ఇక్కడ పూజ అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే పూజ టయానికి రాకపోయినా భోజనం టయానికి అయితే వచ్చాం కదా, ఆ మాత్రం మీ అన్నయ్య ఓర్చుకోలేడా అంటూ ఈసారి అతడు కూడా మాట్లాడేసరికి విశ్వ అంతసేపు ఓపిక పట్టి ఇక తన వల్ల కాక చుట్టూ చూశాడు. అక్కడే ఒక కట్టెలాంటిది ఉండడంతో తను దాన్ని తీసుకొని వెధవా, ఒరే కార్తీక్, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావు, అయిపోయావురా, బెస్ట్ ఫ్రెండ్ అంటావు, కనీసం ఫ్రెండ్ పెళ్ళి జరిగింది, పెళ్ళికి కూడా రాలేదు, పెళ్ళి జరిగింది, పెళ్ళికి రమ్మని చెబితే జస్ట్ రిసెప్షన్కి వచ్చి ఫోటో దిగి అడ్రస్ కనిపించకుండా వెళ్ళిపోయారు, మొగుడు పెళ్ళాం ఇద్దరు, కానీ ఇప్పుడు అమ్మ నేను వద్దు అని చెప్తున్నా పిలిచింది, ఒకవేళ వచ్చారు అది పూజ టయానికి రాకుండా వచ్చి ఇప్పుడు ఈ టయానికి వచ్చి అన్నీ చూసుకోకుండా పూజ టయానికి వచ్చి అన్నీ చూసుకోకుండా ఇప్పుడు వచ్చి ఇద్దరు డ్రామాలు చేస్తున్నారా వెధవా అంటూ విశ్వ ఆ కట్టె తీసుకొని ఇద్దరు వెంట పడ్డాడు. కార్తీక్ దగ్గర ఉన్న అమ్మాయి కూడా కార్తీక్ వెనక దాక్కుంటూ, విశ్వ నాదేం తప్పు లేదురా, తప్పంతా వీడే చేశాడు అంటూ తన భర్త వైపు కంప్లైంటింగ్గా చెయ్యి చూపించింది. కానీ కార్తీక్ పక్కకు జరుగుతూ, ఒసే దయ్యం, వాడు నన్ను హాఫ్ కోటింగ్ నాది నాకు ఇస్తాడు, అలాగే నీ కోటింగ్ కూడా నాకే ఇచ్చి ఇద్దరు కలిపి నన్ను చంపేసేలా ఉన్నారు కదే అంటూ, రే నా తప్పేం లేదురా, అంతా ఆ దయ్యం అంజలి తప్పే అని అన్నాడు కార్తీక్. దాంతో ఆ అమ్మాయి ఇక విశ్వ తన దగ్గరికి వస్తాడు అనగా ఏడుపు మొహం పెట్టేసి, అన్నయ్య నన్ను కొడతావా అంటూ క్యూట్గా చూసేసరికి విశ్వ ఆ కట్టె కింద పడేసి సైలెంట్గా తన వైపు చూసి ఇంకా వాళ్ళని ఏం అనలేక అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నాడు కోపంగా. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇది ఇంకా పూర్తి కథ కాదు. ఈ కథ చిన్న కంటెంట్ అనుకున్నా, కానీ చాలా పెద్ద కంటెంట్. స్టార్టింగ్లో చెప్పాను కదా, రాస్తుంటే చాలా పెద్ద కథగా వస్తుంది. అందుకే మీరు చాలామంది ఈ స్టోరీని అడుగుతున్నారు. మీకోసమని నేను దీన్ని ఇక డైలీ షార్ట్ స్టోరీగా అప్లోడ్ చేస్తాను ఈ కథ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత ఐ లవ్ యూ బావా లాగానే ఇది డైలీ అప్డేట్ వస్తుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాను. బాయ్. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అలాగే గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.